శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. 15 ఆగస్టు 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి తదియ, సాయంత్రం 5:28 వరకు. ఉపరి చవితి. వారం శనివారం. నక్షత్రం ఉత్తర, రాత్రి 3:25 వరకు. ఉపరి హస్త. యోగం శివ, ఉదయం 7:09 వరకు. సిద్ధ, రాత్రి 5:21 వరకు. ఉపరి సాధ్య. కరణం తైతుల, ఉదయం 6:02 వరకు. గరజి, సాయంత్రం 5:28 వరకు. ఉపరి వనజి, రాత్రి 5:05 వరకు. ఆపైన భద్ర. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం రాత్రి 8:18 నుండి 9:53 వరకు. అభిజిత్ కాలం పగలు 11:46 నుండి 12:37 వరకు. వర్జ్యం ఉదయం 10:49 నుండి 12:24 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:51 నుండి 7:33 వరకు. రాహుకాలం ఉదయం 9:02 నుండి 10:37 వరకు. గుళిక కాలం ఉదయం 5:51 నుండి 7:26 వరకు. యమగండం మధ్యాహ్నం 1:47 నుండి 3:22 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు. ప్రాతకాలం ఉదయం 5:51 నుండి 8:23 వరకు. సంగవ కాలం ఉదయం 8:23 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:56 నుండి 1:28 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుండి 4 గంటల వరకు. ఆప్తికం తిథి శ్రావణ శుద్ధ తదియ. సాయంకాలం సాయంత్రం 4 గంటల నుండి 6:32 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:32 నుండి 8:48 వరకు. రాత్రికాలం రాత్రి 8:48 నుండి 11:49 వరకు. నిశీధి కాలం రాత్రి 11:49 నుండి 12:35 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:06 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:32. సూర్యోదయం హైదరాబాదులో ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 6:42. సూర్యరాశి కర్కాటకం, చంద్రరాశి సింహం మరియు కన్య. ఈరోజు జన్మదినం మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇప్పుడు రాశి ఫలితాలు. మేషరాశి. పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసిరావు. మిథున రాశి.
సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కర్కాటక రాశి. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సింహరాశి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన వ్యవహారాల మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంత కలిసి రావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. కన్యారాశి. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు కొంత కష్టంతో పూర్తవుతాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. తులారాశి. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృశ్చిక రాశి. సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమవుతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ధనుస్సు రాశి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మకర రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. కుంభరాశి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కలుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుండి అధికారుల సహాయంతో బయటపడతారు. మీనరాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణ సంబంధిత సమస్యల వలన ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవటంలో సమస్యలు తప్పవు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.